హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ బాయిల్ చేసిన ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన టమాటా వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు వేసుకోండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి టమాటాని మగ్గించుకోండి. నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిదిప్పుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కట్ చేసిన ఎగ్స్ వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.